చెన్నై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పైన 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్ విజయం సాధించింది. దీంతో వరుస మ్యాచ్ల్లో చెన్నైను లక్నో చిత్తు చేసింది. చెన్నై భారీ లక్ష్యం ముందు ఏమాత్రం బెదరని స్టోనియస్ అసమాన పోరాటంతో లక్నోకు సూపర్ విక్టరీని అందించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కి దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 స్కోర్ చేసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్ అజయ్ శతకంతో చివరి వరకైతే నిలిచాడు. అతనికి తోడు శివరాం దుబే మెరుపులను మెరిపించడంతో చెన్నైకు భారీగా స్కోరు దక్కింది. అయితే 211 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మరో 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 స్కోర్ చేసింది. స్టోయినిస్ ఇన్నింగ్స్తో జట్టుకైతే విజయాన్ని కట్టబెట్టాడు. ఈ విజయంతో లక్నో 4వ స్థానానికి చేరుకోగా వరుసగా 2 పరాజయాలతో చెన్నై 5వ స్థానానికి పడిపోయింది.